బల్లెం వేణుమాధవ్కు ఘన సత్కారం. జరిగిన తేదీ అక్టోబర్ 5, 2025. న్యూస్ కవరేజ్ తేదీలు 7 అక్టోబర్ 2025 మరియు 8 అక్టోబర్ 2025. వాటి వివరాలు చూద్దాం. అక్టోబర్ 2025న ఆంధ్రజ్యోతి ఉప్పల్ మల్కాజ్గిరి జోన్లో వచ్చింది. బల్లెంకు సత్కారం. మనీష్ గౌర్ హాలీవుడ్ ఫిలిమ్స్ సంస్థ ఆధ్వర్యంలో కూకట్పల్లిలో జరిగిన అబ్దుల్ కలాం అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా ఉప్పల్కు చెందిన సినీ దర్శక నిర్మాత, సినీ రచయితల సంఘం ఉపాధ్యక్షుడు బల్లెం వేణుమాధవ్ను ఘనంగా సత్కరించారు. ఉప్పల్ ఆంధ్రజ్యోతి. ఈ న్యూస్ను ప్రచురించిన విలేకరి శ్రీ దొంతుల వెంకట్రామరెడ్డి గారికి కృతజ్ఞతలు. అలాగే ప్రశ్నించే హక్కే జనసేన పత్రికలో బల్లెం వేణుమాధవ్కు ఘన సత్కారం టైటిల్తో న్యూస్ వచ్చింది. ప్రచురించినటువంటి డాక్టర్ సునీల్ కుమార్ యండ్రా గారికి కృతజ్ఞతలు. ఇక న్యూస్ సారాంశంకి వస్తే, బల్లెం వేణుమాధవ్కు ఘన సత్కారం. ప్రపంచ శాంతి ప్రియుడు నెల్సన్ మండేలా జ్ఞాపకార్థం గాంధీ జయంతి శుభ సందర్భంగా వీరి ఇరువురు పేరున భారతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం పేరిట ప్రముఖులకు నేషనల్ అవార్డుల కార్యక్రమంలో సినీ హీరో, ఆల్రౌండర్ స్టార్, దర్శక నిర్మాత, తెలుగు సినీ రచయితల సంఘం ఉపాధ్యక్షులు బల్లెం వేణుమాధవ్కు ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమం అక్టోబర్ 5వ తేదీ ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు కూకట్పల్లిలోని భారత్ వికాస్ కళా పరిషత్ హాల్ రామాలయం వీధిలో జరిగింది. షేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ రవి యాదవ్, సినీ దర్శక నిర్మాత లయన్ సాయి వెంకట్లు ముఖ్య అతిథులుగా హాజరై 20 శాఖల సినీ ప్రపంచ రికార్డు నెలకొల్పిన బల్లెం వేణుమాధవ్ బహుముఖ ప్రజ్ఞకు ప్రశంసగా ఘన సత్కారం చేసి ఆల్ అబౌట్ గణేష అనే భారీ పుస్తకంతో పాటు ఒక జ్ఞాపికను అందించి శాలువా కప్పి స్వర్ణ పతకం వేసి అభినందించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు దర్శక నిర్మాత టి రాము బల్లెం వేణుమాధవ్ని పూలమాలతో సత్కరించారు. కార్యక్రమానికి ముందు సిపాయే రాజైతే నాటకాన్ని ప్రదర్శించారు. అదే వేదిక మీద బల్లెం వేణుమాధవ్, సాయి వెంకట్ల చేతుల మీదుగా బాహునిధి చిత్ర లోగో ఆవిష్కరణ జరిగింది. శాంతి, నన్ను ప్రేమించవా, కలలు కనకే చెలియా, కౌసల్య ఆంటీ, అయ్యప్ప సాక్షి, ప్రేమ గులాబీ తనకు పేరు తెచ్చిన సినిమాలని బల్లెం వేణుమాధవ్ అన్నారు. మనీష్ గౌర్ హాలీవుడ్ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృతజ్ఞతా ప్రసంగాన్ని చేస్తూ అంతరించిపోతున్న నాటకాన్ని బ్రతికిస్తున్న టి రామకృష్ణని అభినందిస్తున్నానని బల్లెం వేణుమాధవ్ అన్నారు. డాక్టర్ జిడి నాయుడు, దర్శక నిర్మాత టి రాము, ఎడిటర్ వేణులు ప్రసంగించారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు బల్లెం వేణుమాధవ్ను అభినందించారు. ఇది న్యూస్. ఇక ఇంగ్లీష్లో హైదరాబాద్ హెడ్లైన్స్ అనే పత్రికలో వచ్చింది. ఆ న్యూస్ని కూడా చదువుకుందాం. బల్లెం వేణుమాధవ్ ఫెలిసిటేటెడ్ Dr. Sunil Kumar Yandra, Hyderabad, October 6th. On the auspicious occasion of Gandhi Jayanti, in memory of world peace lover Nelson Mandela, film hero, all-rounder star, director and producer, and Telugu Film Writers Association Vice President Ballem Venumadhav was felicitated at the National Awards ceremony in the name of Abdul Kalam, the beloved son of Bharat Mata, in their names. The ceremony was held on Sunday evening, October 5th, at the Bharat Vikas Kala Parishad Hall, Kukatpalli. షేర్లింగంపల్లి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ రవి యాదవ్ and film director and producer Lion Sai Venkat were present as the chief guests and felicitated Ballem Venumadhav, who has set a world record in 20 branches of cinema, that is 20 crafts of cinema, in appreciation of his versatile talent, and presented him with a huge book titled All About Ganesha, a memento, a shawl and a gold medal. The organizers of this program honored director and producer T. Ramu Ballem Venumadhav with a garland. Before this program, the play Sipahi Rajaite was performed on the same stage. The logo of the film Bahunidhi was unveiled by Ballem Venumadhav and Sai Venkat. Ballem Venumadhav said that the films that made him famous are Shanti, Nannu Preminchava, Kalalu Kanike Cheliya, Kausalya Aunty, Ayyappa Sakshi and Prema Gulabi. Ballem Venumadhav, while delivering the vote of thanks at the event organized by Manish Gaur Hollywood Films, said that he appreciates T. Ramu's efforts in reviving the dying drama. Dr. G.D. Naidu, director and producer T. Ramu and editor Venu spoke. Many film personalities appreciated Ballem Venumadhav on receiving award.
ఇక మొత్తం కవరేజీ వివరాలు చూద్దాం. సెప్టెంబర్ 7, 2025 మంగళవారం రోజు వచ్చినటువంటి న్యూస్ కవరేజ్. ముందుగా ఇంగ్లీష్ పత్రిక హైదరాబాద్ హెడ్లైన్స్లో వచ్చింది. తెలుగులో ఆంధ్రజ్యోతి మల్కాజిగిరి ఉప్పల్ జోన్లలోను, తర్వాత కాగడ, శ్రీ నందిని న్యూస్, జనసేన, ఆజాద్, సిల్వర్ స్క్రీన్, పున్నమి, విశాఖ టుడే మరియు టీఎన్ఆర్ న్యూస్లలో న్యూస్ రాగా, మర్నాడు అనగా అక్టోబర్ 8 బుధవారం రోజున వచ్చినటువంటి న్యూసు సింహగర్జనలో వచ్చింది. ఇంకా డాక్టర్ సునీల్ కుమార్ గారి ద్వారానే J365 న్యూస్లో కూడా న్యూస్ వచ్చింది. ఇంకా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ యూట్యూబ్ ఛానల్లోను మరియు వేణు ఫిలిమ్స్ ఇంకా బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్స్లలోనూ కవరేజీ వచ్చింది. సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు. ఆంధ్రజ్యోతి దొంతుల వెంకట్రామరెడ్డి గారికి, కాగడ పత్రికలో న్యూస్ని ప్రచురించిన గౌరవనీయులు శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి, అట్లాగే శ్రీ నందిని న్యూస్లో న్యూస్ ప్రచురించిన శ్రీ ఎస్వి రావు గారికి మరియు తిరుమలరావు గారులకు, ఇంకా ప్రశ్నించే హక్కే జనసేన మరియు పున్నమి మరియు విశాఖ టుడే మరియు హైదరాబాద్ హెడ్లైన్స్ మరియు సింహగర్జన, ఇంకా టీఎన్ఆర్ న్యూస్, J365 న్యూస్, ఆజాద్ పత్రికలలో న్యూస్ని ప్రచురించిన డాక్టర్ సునీల్ కుమార్ ఎండ్రా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే సిల్వర్ స్క్రీన్లో న్యూస్ని ప్రచురించిన భారీ గణేష్ గారికి కృతజ్ఞతలు. అలాగే టీఎఫ్పిసి ఛానల్లో మా న్యూస్ని అందించినటువంటి శ్రీ చైతన్య గారికి కూడా కృతజ్ఞతలు. ఎప్పటికీ మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని కోరుకునే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. కళా నమస్సులు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.